ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు అందరం నాన్ వెజ్తో ఫిష్ ఫ్రై చేశాం కదా. ఇప్పుడు మేము వెజిటేరియన్ అని కదా, వెజిటేరియన్తో నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నా. మనకి వెజిటేరియన్లో ఫిష్ ఏంటి? వంకాయ. ఇప్పుడు ఈ వంకాయని ఫిష్లో ఎలా కట్ చేసుకోవాలో చెప్తా, ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసి పెట్టుకున్న దాంట్లోకి మనం ఇప్పుడు మసాలా స్టఫ్ రెడీ చేసుకుందాం. దీంట్లోకి ముందుగా 2 స్పూన్స్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, one spoon salt. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతా బాగా కలుపుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా, ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు, లైట్గా వేసుకొని చూసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇవ్వండి తీసి మొత్తం దీని అంతటికి ఇలా అప్లై చేసుకోండి. ఇలా అన్నీ కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ మసాలా పట్టిద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి, వంకాయలన్నిటికీ ఇలా మసాలా పట్టించి పెట్టుకోవాలి. ఇలా మసాలా పట్టించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కాదు, నార్మల్గా మనం ఫ్రెష్ ఎలా అయితేనే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము, అదే ఇది కూడా వెజ్ వంకాయ ఫ్రై, వెజ్ బ్రింజల్ ఫ్రై, వెజ్ ఫిష్ ఫ్రై. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ వేసుకున్నాను, నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఈ 3 స్పూన్స్ కొంచెం బాగా వేడైన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం 1 by 1. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీనిలోకి మనము 1 ఫిష్ని యాడ్ చేసుకుందాం. స్లోగా యాడ్ చేసుకోండి, మళ్ళీ మనకు ఆయిల్ తిరుగుతుంది. చిన్నది కదండి, నేను 3 యాడ్ చేస్తున్నా, మీరు కూడా చూసుకొని యాడ్ చేస్తూ ఉండండి. దీన్ని ఇలాగే మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చూడండి, 2 వైపులా బాగా ఫ్రై అవ్వాయి కదా. ఇప్పుడు వీటిని మనం తీసుకుందాం. మనకి ఎంతో టేస్టీ కరకరలాడే వెజ్ ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ఎవరైనా ఇంట్లో తయారు చేయాలనుకుంటే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకిట్నే మిగిలిపోయినవన్నీ కూడా ఇలా వేసి ఇంకొన్ని ఫ్రై చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.